హలో అండి అందరికీ. ఈరోజు చికెన్ ఫ్రై రెసిపీ చేసేద్దామా? పెప్పర్ పొడి వేసి చేస్తే చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్‌లో. దీనికోసం బాండీ పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే మర్చిపోయి చికెన్ వేసేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని, పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. సో, అందుకోసము చికెన్ పక్కకి పెట్టేసి కొంచెం ఆయిల్‌లో ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మొత్తం చికెన్ అంతా కలిపేసాను. కలిపిన తర్వాత ఇట్లా పసుపు, ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా మీడియం లేదా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. ఇలా మాడిపోతుందనే ఉద్దేశంతోనే నేను ఆనియను, పచ్చిమిర్చి అలానే కొత్తిమీర, పుదీనా అవన్నీ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా లైట్గా ఫ్రై చేసిన తర్వాత నేను ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి అలానే పుదీనా యాడ్ చేసుకున్నానండి. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా యమ్మీగా వస్తుంది. ఈ కొంచెం వెదర్ బాగాలేనప్పుడు ఇలా చేసుకుని తింటే సో గొంతు మొత్తం ఈ పెప్పర్ పౌడర్ వల్ల సాఫ్ అయిపోతుంది. ఇలా అయితే ట్రై చేయండి. దీంట్లోకి మిరియాల రసం ఉంటే ఇంకా సూపర్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో బాగా కోల్డ్, కాఫ్ ఇలా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను దీంట్లోకి సరిపడినంత కారం యాడ్ చేస్తున్నాను. మీ రుచికి సరిపడినంత మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెప్పర్ పొడి యాడ్ చేశాను, ధనియాల పొడి. ఈ పొడులన్నీ నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్నానండి. అట్లానే హోల్ గరం మసాలా కూడా చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలి. అయితే దీంట్లో కొబ్బరి పొడి యాడ్ చేయాలి అంటే ఇంకా 10 మినిట్స్లో దించేస్తాము, మొత్తం ఫ్రై అయిపోయింది అన్నప్పుడే మీరు యాడ్ చేసుకోవాలి, లేదంటే మొత్తం మాడిపోతుంది. సో నేను ఇది మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాతనే ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ అంతకన్నా ఎక్కువ ఉంచితే ఇదైతే పాడైపోతుంది. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మంచి వంట వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.